The least common multiple factor of two numbers is 12 times the highest common factor. అంటే వాడు ఏమనంటే LCM is equals to 12 times of SCF అని చెప్పాడు. ఆ తర్వాత LCM అండ్ SCF యొక్క టోటల్ వాల్యూ అనేది ఎంత ఇచ్చాడమ్మా వాడు? ఇచ్చిన వాల్యూ ఎంత? 403. అయితే ఒక నెంబర్ యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 93 ఇస్తే అదర్ నెంబర్ యొక్క వాల్యూ కావాలి ఇక్కడ. అదే అంటే ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం నేనేమన్నా అంటే మనకి జస్ట్ జనరల్గా రెండు నెంబర్ల యొక్క లబ్ధం అనేది దేనికి సమానం అంటే చూడండి ఇక్కడ LCM ఇంటూ SCF సమానం. రెండు సంఖ్యల లబ్ధం అనేది కాసాగు ఇంటూ గసాబాకి సమానము. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు LCM ఇంటూ SCF అనమాట. అయితే వన్ ఆఫ్ ద నెంబర్ ఇచ్చాడు వాడు, ఎంత ఇచ్చాడు? వన్ ఆఫ్ ద నెంబర్ 93 అని ఇచ్చాడు కదా. వన్ ఆఫ్ ద నెంబర్ 93 ఇచ్చాడు, మనం అదర్ నెంబర్ కనుక్కోవాలని 93 ఇంటూ బి. అయితే LCM అండ్ SCF యొక్క సమ్ ఇచ్చాడు వాడు. అంటే LCM అండ్ SCF యొక్క సమ్ ఎంత? 403 ఇచ్చాడు కదా. అంటే LCM బదులుగా 12H పెట్టాను ఇక్కడ. అప్పుడు మనకి మొత్తం కూడా మనకి ఏమవుతుంది? అప్పుడు మనకి ఇక్కడ 13H యొక్క వాల్యూ ఎంత? మనకి 403 కదా. 13 మీద దీన్ని కట్ చేస్తే H వాల్యూ 31 అని అర్థం. అంటే H వాల్యూ 31 అంటే L వాల్యూ వచ్చేప్పటికి ఇది ఎంత? 12 ఇంటూ 31 అని అర్థం. అంటే L వాల్యూ ఏమన్నా 12 ఇంటూ 31, ఆ తర్వాత H వాల్యూ ఎంత? 31 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి వచ్చేదే ఆన్సర్ అనమాట. L వాల్యూ వచ్చేసి మనకి వాల్యూ ఎంత? 12 ఇంటూ 31, ఆ తర్వాత H వాల్యూ ఎంతమ్మా? ఇది 31. ఈ క్యాలిక్యులేషన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే చూడు, ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్లో మనకి క్యాలిక్యులేషన్లో ఓకే ఇక్కడ 31 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతే 3 12లో 4 టైమ్స్ పోద్దాం. అప్పుడు బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 4 ఇంటూ 31. 4 ఇంటూ 31 అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 124 కదా, 124. సో కాబట్టి 27కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 27 ఏ ఆప్షన్.